ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇరాన్కి సంబంధించినటువంటి దీన్ని తీవ్రవాద సంస్థగా గల్ఫ్ దేశాలు ప్రకటించినాయి, అమెరికా కూడా ప్రకటించింది. కాబట్టి వాళ్ళ సైన్యం అది ఇరాన్ సైన్యం. వీళ్ళు మొట్టమొదటి రోజు నుండి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని కొట్టాం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 3-4 సార్లు దానికి సంబంధించినటువంటి డ్రోన్ అటాక్స్ చేశారు, కానీ అది ఇంటర్సెప్ట్ చేయగలిగింది. అది విమానవాహక యుద్ధ నౌక, దాని మీద యుద్ధ విమానాలు ఉంటాయి, అలాగే హెలికాప్టర్లు ఉంటాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. దానికి సెక్యూరిటీగా 7 షిప్స్ ఉంటాయి. ఈ 7 షిప్స్ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇంతవరకు దాని జోలికి పోలేదు. వీళ్ళు పంపించిన మధ్యలో ఇంటర్సెప్ట్ చేశారు. 1-2 డ్రోన్లు దాని పైకి వెళ్ళి పడినా కూడా పెద్ద ప్రమాదం కాలేదు అన్నటువంటిది అప్పుడు తేలింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ చెప్తోంది ఏదైతే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ధ్వంసం చేశాం అన్నటువంటిది ప్రకటిస్తోంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి ధృవీకరణ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓ పక్కన యుద్ధ విరమణ సందర్భంలో అంత చేయగలుగుతుంది అనేది చూడాల్సి ఉంది.